తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన కేజీఆర్ కాలేజీలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీమతి నాజు శ్రీవల్లి మేడం గారిని ఆవిడకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆయన గురించి ఇప్పుడే చెప్పారు, పేజీలు తీసుకున్నారు. అలాగే తెలుగులో తెలుగు పండితుడు గాదిరాజు రంగరాజు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ వేదికను అలంకరించినటువంటి ఫార్మసీ డైరెక్టర్ డాక్టర్ పవనాశ్వర గారు, ఎంబీ డైరెక్టర్ డాక్టర్ శ్రీశ్వర గారు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గంగాధర్ గారు, సంపత్ గారికి, తెలుగు మేడం గారికి, లక్ష్మీ చాయ్ మేడం గారికి, అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ మై స్టూడెంట్స్. ఈరోజు చాలా ముఖ్యమైనది కాదు, పవిత్రమైన రోజు. ఎందుకంటే మన తెలుగుని మనం కాపాడుకోండి అని చెప్పుకొని పరిస్థితి వస్తూ ఉంది. అంటే తెలుగు భాషా దినోత్సవం గురించి ఎందుకు పెట్టారంటే చెప్పారు మేడం గారు, గిడుగు రామమూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈరోజు 2 రాష్ట్రాలుగా డివైడ్ అయ్యి ఈరోజు ఇండియాలోనే 2 రాష్ట్రాలు అంటే తెలుగు ప్రజలు చాలా ముఖ్యమైన ప్లేస్లు ఆక్యుపై చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారికంటే ఒక గుర్తింపు, ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అది గుర్తింపు వస్తుంది, తెలుగు వారిగా గుర్తింపు వస్తుంది. కానీ తెలుగు మీన్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగుని నెగ్లెక్ట్ చేస్తామో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పక్కన తమిళనాడు చూస్తే తమిళలో తప్పితే ఇందులో మాట్లాడేవాళ్ళు. అంటే లాంగ్వేజ్ రావచ్చు, ఎన్నైనా లాంగ్వేజ్ రావచ్చు, కానీ మాతృభాష చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే మహారాష్ట్ర వెళ్తే వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు లోకల్ లాంగ్వేజ్కి వాళ్ళ మాతృభాషకి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మనం ఇక్కడ మాతృభాషలో మాట్లాడాలంటేనే కొంచెం షై ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు తెలుగుని కాపాడండి, తెలుగుని రక్షించండి అని తెలుగు వాళ్ళే వచ్చే పరిస్థితికి వచ్చేస్తారు. అంటే కొంచెం మన లాంగ్వేజ్ని, మన మాతృభాషని మనం రక్షించుకుంటే దాని మూలంగా మన ఆచార వ్యవహారం తెలుస్తాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. ఈరోజు ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు. అటువంటి ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే వేరే కాదు, అది దానికి కేవలం మూలాలు ఏంటంటే మన తెలుగు, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఇవే మనల్ని ప్రయాణిస్తారు కాదు. సో అటువంటి తెలుగు ఈరోజు ఇంటర్నెట్ లేకపోతే ఎందులోనైనా వస్తున్నాయి, ప్రతి ఇన్ఫర్మేషను మనం సెర్చ్ చేయాలి, కానీ ప్రతి దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఈ తెలుగు అంటే ఇది ఒక చదవడం మూలంగా కాదు, నేర్చుకోవాలి. అంటే ఈ తెలుగు అనేది ఈ ఆచార వ్యవహారం తెలియాలంటే మేడం గారిలాగా లేకపోతే తెలుగు టీచర్లు వీళ్ళు చెప్తేనే తెలుస్తుంది. అంటే మీకు ఒక సినిమాలు చెప్తారు, సైన్స్ ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, కానీ తెలుగు ఆ ఆచార వ్యవహారం తెలియాలంటే మాస్టర్ నుంచి నేర్చుకోవాలి, టీచర్ నుంచి నేర్చుకోవాలి. అటువంటి తెలుగుని మనం రక్షించుకుందాం. అలాగే తెలుగులో మాట్లాడుకుంటూ మంచి అంటే ఇది ఏంటంటే గ్రామీణ భాషని వ్యవహార భాషలోకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో తెలుగు ప్రజలందరికీ మన కేజీఆర్ కాలేజీ తరఫున, అలాగే మన భీమవరం ఎడ్యుకేషన్ తరఫున, మన మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్, స్టాఫ్ తరఫున మొత్తం తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.